హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇవాళైతే నేను ఆలు బజ్జీ వేస్తాను అనమాట. ఆలు బజ్జీ అలాగే బ్రెడ్ పావ్ బజ్జీ అని కూడా మనం అనొచ్చు. ఎందుకంటే ముందైతే నేను ఆలు బజ్జీని రెడీ చేస్తాను, పావ్ ఎలా చేయాలన్నది కూడా నేను చెప్తాను. ఇది ఎందుకంటే మన పిల్లలకి చాలా చక్కటైన స్నాక్స్ అనమాట అండి. అందుకు నేను తయారు చేస్తాను అనమాట. ముందుగా అయితే మనం అలాగైతే పెట్టుకుని గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఒక పక్కన అయితే మనం గ్యాస్ ఆన్ చేసి ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. నేనైతే చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు మిర్చి 4 మిర్చి తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి అలాగే ఒక 5-4 ఎల్లుల్లిపాయలు ఫ్రెండ్స్. చూడండి అంతకు మించి మనకి ఏం అక్కర్లేదు. నేనైతే చిన్న అల్లం ముక్క తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి అంతే, ఈ మట్టికి వేస్తే సరిపోతుంది, ఏం వేయక్కర్లేదు ఫ్రెండ్స్. చూడండి అల్లము అండ్ జీలకర్ర కూడా వేస్తున్నాను నేను. చాలా సింపుల్ గా అయిపోతుంది ఫ్రెండ్స్. పిల్లలు రాగానే మనకి చక్కగా స్నాక్స్ అడిగిన వెంటనే ముందుగా అయితే నేను ఆయిల్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో చక్కగా కొంచెం వేసాను. అలాగే దీన్ని అయితే మనం మిక్సీ కొట్టుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పేస్ట్ అయితే మనకి ఈ విధంగా అవుతుంది. చూడండి ఈ విధంగా అయిన పేస్ట్ ని మనం ముందుగా గ్యాస్ ఆన్ చేసుకుని ఆల్రెడీ ఆయిల్ వేసాము. ఏదైతే ఉందో మనకి పేస్ట్ అది కాస్త మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఆలు బజ్జీకి మనకి ఈ మసాలా అనేది చాలా అంటే చాలా అవసరం. చూడండి నేనైతే వేసాను. ఇది కాస్త అంత మగ్గి లోపల మనం బంగాళదుంపలను అయితే నేను ముందుగా ఉడకపెట్టాను ఫ్రెండ్స్. ఈ వీటిని అయితే మనం తొక్కలు తీసుకొని రెడీ పెట్టుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనకి మగ్గిన తర్వాత కాస్త ఇదిగోండి ఆలునైతే నేను ఉడకబెట్టాను. ప్లస్ ఇలాగా మనం చక్కగా ఇలాగా చేసుకోవాలన్నమాట అండి, విడివిడిగాని. ఇలాగా మనం చక్కగా ఆలును ఉడకబెట్టేసిన తర్వాత మనం చేతితో ఇలాగా చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఈ మిశ్రమం ఏదైతే ఉందో ఆలుది మనకి మగ్గించి పెట్టుకున్న మసాలాలో వేయాలన్నమాట ఫ్రెండ్స్. చెప్తున్నాను చూడండి, అంటే చాలా ఈజీ మనకి ఫ్రెండ్స్. మనం అయితే ముందుగా మసాలాని బంగాళదుంపని మిక్స్ చేసి పెట్టుకున్నాం. సో పసుపు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. పసుపు చూడండి నేను పసుపు వేసాను. తర్వాత సాల్ట్ మాత్రమే వేసుకోవాలండి ఫ్రెండ్స్. తగినంత సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంత కావాలో అంత మాత్రమే సాల్ట్ వేసుకోవాలి. అలాగే తగినంత మనకి చక్కగా పసుపు వేసుకున్న తర్వాత ఇందులో నేనైతే ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. చూడండి బంగాళదుంపలో మసాలా వేసాను. అలాగే మసాలా దాంట్లో కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసాను ఫ్రెండ్స్. తగినంత మీకు ఎంత కావాలో అంత మాత్రమే వేయడం వల్ల మనకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. పుదీనాతో మసాలా తయారు చేసుకుంటే కొత్తిమీరతో కూడా మనకు అవసరం లేదు. పుదీనా ఓన్లీ వేసాను మాత్రం, ఇంకేం వేయలేదు ఫ్రెండ్స్. అంతే చూడండి ఫ్రెండ్స్, మనమైతే దీన్ని నేనైతే కాసేపు చల్లారి పెట్టాను ఫ్రెండ్స్. అంటే మనం వేడివేడిగా చుట్టలేము. సో దీన్ని అయితే మనం పక్కన ఉంచుతాం. ఒకసారి అయితే నేను గిన్నె తీసుకున్నాను. అలాగే మనకి శనగపిండి అయితే తీసుకోవాలండి బజ్జీ చేయడానికి. చూడండి ఫ్రెండ్స్, శనగపిండి మీకు ఆలు ఎంత అయితే ఉందో అంత చూడండి ఫ్రెండ్స్. నేను శనగపిండి మీకు ఎంతైతే కావాలో అంత మాత్రమే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే శనగపిండిలో మనం తగినంత సాల్ట్ అండ్ అలాగే తిని సోడా కంపల్సరీ అండి. కాస్తంత మాత్రమే, ఈ స్పూన్ లో నేను కొంచెం మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్. చాలా కొంచెం, ఇంత మాత్రం వేసుకుంటే చాలు, ఎక్కువ అక్కర్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తిని సోడా కూడా ఎక్కువ వేయకూడదు. కొంచెం వాటర్ వేసుకోవాలి. అలాగే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా చక్కగా మనం కలిపేసి చూడండి ఫ్రెండ్స్. మనమైతే చక్కగా చక్కగా ఒక వడలాగా అతుక్కోవాలి ఫ్రెండ్స్. ఇలా వడలాగా మనం చక్కగా అతుక్కోవడం వల్ల మనకి చక్కగా వడపావు కావాల్సిన బజ్జీ అయితే మనకు వస్తుంది అనమాట ఫ్రెండ్స్. చాలా సింపుల్. మన ఇంట్లో చక్కగా మనం పిల్లలు స్కూల్ నుంచి రాగానే చక్కగా ఇవ్వచ్చు అనమాట అండి. పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టపడతారు. ఎందుకంటే ఆలుని ఇష్టపడలేని వాళ్ళు ఎవరు ఉండరు.
బంగాళదుంపతో మనం ఏది చేసినా సరే పిల్లలు చాలా రుచిగా తింటారండి. సో మనమైతే ఇలా చేసుకోవాలి. మీకు వేసేటప్పుడు కూడా నేను చూపిస్తాను. చూడండి, ఈ విధంగా చేసుకున్న తర్వాత నేను ముందుగా అయితే నేను శనగపిండి కలిపాను కదా, ఈ శనగపిండిలో నేను ఓన్లీ సాల్ట్ మాత్రమే వేసాను ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కలుపుకున్న శనగపిండిని చక్కగా మనం ఏదైతే ఇలాగా పెట్టుకున్నామో ఇలా ముంచుకుని వడనే వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను వడలా చేశాను కాబట్టి అది వడలాగే వస్తుంది. ఆలు బజ్జీ అన్నమాట అండి. మనకి చాలా బాగుంటదండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటది. పచ్చిమిర్చి మీకు కావాల్సినన్ని మాత్రమే వేసుకోండి. నేనైతే 4 వేసాను. మీకు ఎన్నైతే కావాలో అన్ని మాత్రమే వేసుకోండి. కారం చూసుకొని సరే. చూడండి ఫ్రెండ్స్, మనం బజ్జీ ఈ విధంగా వేసుకున్నాం. బజ్జీనైతే ఇలా చక్కగా మనం కలుపుకోవాలి. తర్వాత అది అలా మగ్గుతూ ఉండగా చూడండి, నేను మిర్చిరు అంటే ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. ఏటి మిర్చిరు ఎల్లుల్లిపాయలు అనుకుంటున్నారా? ఇదేనండి దానికి మసాలా టేస్ట్. అసలు ఎల్లుల్లిపాయలు మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత రుచి వస్తుందండి. బ్రెడ్ అని వడపాకి ఎన్ని ఎల్లుల్లిపాయలు వేసుకుంటే, ఎంత మిర్చి మనం తీసుకుంటే అంత టేస్ట్ వడ అను బ్రెడ్ కి చాలా మంచి రుచి వస్తుందండి. దీన్ని తయారు చేసే విధానం చూడండి. మిక్సీ అయితే ఎక్కువగా పట్టొద్దు, కొంచెం ఒక లైట్ గా ఒక 2 సార్లు ఒకసారి తిప్పితే చాలు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మిక్సీని మనం ఎక్కువగా పట్టుకోకూడదు. ఇలా పొడి ఆడుతూ ఉండాలన్నమాట. 2 ఒకసారి మాత్రమే గిర్రమని తిప్పండి. అసలు ఎక్కువ మాత్రం తిప్పొద్దు, ఎందుకంటే బాగా మెత్తగా అయిపోతే మనకి వడాపావుకి చాలా కష్టమైపోతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే 4 బ్రెడ్లు తీసుకున్నాను. 4 బ్రెడ్లు తీసుకుని ఈ విధంగా పెట్టుకొని ఈ వడాపావు ఏదైతే ఉందో మనకి చక్కగా చూడండి ఇలాగా మనం చక్కగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం వేసుకుని ఇది ఏదైతే ఉందో చక్కగా ఇలా చూడండి, ఇలాగా మనం ఆలు కనిపించేలాగే చక్కగా మనం ఏదైతే మసాలా మనం చేసుకున్నామో ఇలా బ్రెడ్ మీద పెట్టుకుని అసలు తింటే వడాపావ్ ఆ బ్రెడ్ చాలా అంటే చాలా రుచిగా ఉంటది ఫ్రెండ్స్. అసలు మీరు వదలరు, పిల్లలకి పెట్టినా సరే చాలా అంటే చాలా బాగుంటది. ట్రై చేయండి ఒకసారి మీరు అందరూ కూడా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా బ్రెడ్ ఆలు బజ్జీ నేను రెడీ చేశాను. మనకి చాలా సింపుల్ గా అయిపోతుంది. చక్కగా ఆలు మసాలాగా చేసుకోవాలని చెప్పాను. శనగపిండిలో కలిపి బజ్జీలు వేసాను. అలాగే నేనైతే 4 బ్రెడ్లే తీసుకున్నాను. బ్రెడ్ అని మనం విడివిడిగా కావాలంటే మీరు ఓపెన్ చేసి ఇలాగా తినొచ్చు. సో మీరు ఇంకొక బ్రెడ్ పెట్టి మసాలా ఎక్కువ వేసుకుని ఇలాగా తినడం కూడా చాలా